సరదాగా వెళ్లిన విహారయాత్రలు విషాదంగా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. మరోవైపు మంజీరా, సింగూరు బ్యారేజీల వద్ద రీల్స్, సెల్ఫీల కోసం లోతైన ప్రాంతాలకు వెళ్లిన యువత ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రమాద హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లు, పోలీస్ బందోబస్తు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో పడి ఆరా కాలేజ్ సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థులు సెల్ఫీలు దిగేందుకు వెళ్ళి అందులో ఇద్దరు విద్యార్థులు సతీష్, ప్రశాంత్ అనే ఇద్దరు విద్యార్థులు పడి చనిపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. మొత్తం 5 మంది విద్యార్థులు కలిసి మల్కాపూర్ పెద్ద చెరువు దగ్గర ఫోటోలు దిగేందుకు అని చెప్పి వెళ్ళిండ్రు. ఆ వెళ్ళిన సందర్భంలో సెల్ఫీలు దిగుతూ కొంచెం చెరువు లోపలికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళకి ఈత రాకపోవడం మూలంగా వాళ్ళు చెరువులో పడి చనిపోవడం జరిగింది. ఈ మల్కాపూర్ చెరువు అనేది చాలా పెద్ద చెరువు. ఈ ప్రాంతంలోనే చాలా పెద్ద చెరువు. ఆ చెరువును చాలామంది ఆదివారం పూట కానీ మిగతా సమయాల్లో ఎక్కువ మంది అక్కడ సందర్శించడానికి వెళ్తారు. కుటుంబ సభ్యులతో కానీ విద్యార్థులు, యువకులు అందరూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వీళ్ళు మల్కాపూర్ గ్రామ పాలకులు కానీ, అదేవిధంగా పోలీసులు కానీ, తహసీల్దార్ కానీ, జిల్లా కలెక్టరు ప్రాంతంలోని మల్కాపూర్ చెరువులో ఇటీవల కాలంలో ఇద్దరు యువకులు అనేది మృతి జరిగింది. ఈ ప్రమాద స్థలాన్ని గుర్తించలేక అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం, నీళ్లు ఉన్నాయనే దాని మీద వెళ్ళడం అంటే ఆనందం కోసం వెళ్లాల్సిన దగ్గర మృత్యువాత పడి తిరిగి వస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. అంటే ఈ చేతికి వచ్చిన పిల్లలు మృత్యువాత పడడం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు తీవ్ర మానవేదనకు గురయ్యి వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోలేని విధంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఏదైతే ఈ నీళ్ళ జోన్లలో కానీ ప్రమాద ఘటికలు అనేది ఉన్న చోట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ కల్పవూరు శివారు ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్ వద్ద కూడా వందలాది మంది యువత ఈ సెలవులు ఉన్నప్పుడు కానీ మిగతా ఉన్నప్పుడు ఇక్కడికి విహారయాత్రగా రావడం అనేది జరుగుతుంది. అక్కడ సెల్ఫీ పాయింట్లు తీసుకుంటూ ఆ నీళ్ళలో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నిత్యం ప్రమాదాలు జరిగి చనిపోతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం అనేది సరికాదు. ఏదైతే మల్కాపూర్ చెరువు ఉంది, కల్పవూరు డ్యామ్ ఉంది అనే దాని దగ్గర కూడా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు కానీ అటు నీటిపారుదల శాఖ వాళ్ళు డ్యామ్ సిబ్బంది కానీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే చేతికి అందాల్సిన యువకులు ఇట్లా మృత్యువాత తల్లిదండ్రులు కళ్ళ ముంగటనే పడడం వల్ల వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయనేది మేము తెలియజేస్తున్నాం.